మధుర గట్టాల మూటగా నిలవాల్సిన బాల్యం కొన్నేళ్లుగా మత్తు పదార్థాల ముప్పును ఎదుర్కొంటోంది. కాలేజీలే కాదు, స్కూల్ పిల్లలకు డ్రగ్స్, గంజాయి అలవాటు చేస్తున్న ముఠాలు పెరిగిపోతున్నాయి. సరదా కాస్త వ్యసనంగా ముదిరి చివరకు డ్రగ్స్ పెడ్లర్స్గా మారుతున్నారు బాధితులు. ఇదే మార్చాలని సంకల్పించారా స్నేహితులు. ఆర్డీటీ సేవా యువత కమిటీగా ఏర్పడి మత్తు పదార్థాల విక్రయం, సరఫరా కట్టడికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కామ్రేడ్ పెంచలయ్య ఈ పేరు ఇప్పుడు నెల్లూరు జిల్లా అంతా మారుమోగుతోంది. ఎవరు అతను, ఏం చేశారనేగా మీ సందేహం? ఆయన సమాజానికి మంచి చెయ్యాలని కలలుగన్న వీరుడు. గంజాయికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తూ అసువులు బాసిన అమరుడు. ఇప్పుడు ఈ సైనికుడి త్యాగం ఎందరో యువతకు స్ఫూర్తినిస్తోంది. కొంతకాలంగా నెల్లూరు కార్పొరేషన్లో పెద్ద శివారు కాలనీ, హౌసింగ్ బోర్డు ప్రాంతం, ఆర్డీటీ కాలనీ గంజాయికి అడ్డాగా మారింది. అక్కడ అరవ కామాక్షి మరో 15 మంది గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి ప్యాకెట్లు చేసి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నెల్లూరు చుట్టుపక్కల కాలనీల్లో అనేక మంది యువతకు గంజాయిని అలవాటు చేశారు. ఆర్డీటీ కాలనీ తరహాలోనే అక్కడ 30 కాలనీల్లో డ్రగ్స్ బ్యాచ్లు ఉన్నాయి. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముతున్నారు. ఒడిశా నుంచి కేజీ 5,000 రూపాయలకు తెచ్చి 25,000 రూపాయలకు నెల్లూరు, సమీప జిల్లాల్లో విక్రయిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ఇవన్నీ స్థానిక యువతను కలిచివేసేవి. ఈ పరిస్థితుల్లోనే పెంచలయ్య ఆశయం, సిద్ధాంతాల సాధనకు నడుం బిగించారు ఆర్డీటీ కాలనీ యువత. గంజాయి అంతం, ఆర్డీటీ కాలనీ యువత పంతం నినాదంతో ముందుకు సాగుతున్నారు. సేవా కమిటీగా ఏర్పడి గంజాయి వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. యువతను డ్రగ్స్కు దూరంగా ఉంచేలా ప్రయత్నాలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరిస్తున్నారు. ఈ యొక్క పెంచలయ్య ఆశయాల్ని, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తాము. ఇలాంటి ఈరోజు జరిగినట్టు, పెంచలన్నకి జరిగినట్టు ఎవరికి జరగకూడదు, ఎక్కడా జరగకూడదు. ఈ గంజాయి అనేది అరకట్టడమే మా ఆర్డీటీ కాలనీ లక్ష్యం. వాట్సాప్ ద్వారా కానీ, పోలీసులకు మేము టచ్లో ఉండడం కానీ, ర్యాలీ పరంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్నీ ముందుకు తీసుకెళ్తాము. ఇలాంటిది ఎక్కడ జరగకుండా చూసుకుంటాం. ఆయన లక్ష్యం, ఆయన ఆశయం, ఆయన సిద్ధాంతం మేము ముందుకు తీసుకెళ్తాం. పెంచలయ్య ఆశయాలను ఇప్పుడుండే కమిటీ వాళ్ళందరినీ పెట్టుకొని ముందుకు సాగించేటట్టు చేస్తాం. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఆలోచనలు ముందుకు పెట్టుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మా కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకోన్నారు. పోలీసుల ద్వారా సహాయం తీసుకొని, రాజకీయ నాయకుల సహాయం తీసుకొని, అలాగే మా ఊరి ప్రజల సహాయం తీసుకొని ముందుకు నడిపిస్తామని చెప్తున్నాయి. గంజాయి నివారణ, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా వీటిని కఠినంగా తీసుకొని పోలీసు వారి ద్వారా ఫస్ట్ ముందుకు పోతామని మా కమిటీ సభ్యుల ద్వారా తెలియజేస్తున్నాను. ఒక 50 మంది దాకా ఉన్నారు కమిటీ సభ్యులు. ఫస్ట్ మా కాలనీని ముందు మార్చుకుంటాం. మేము ఆర్డీటీ కాలనీ ముందుగా మేము మార్చుకున్న తర్వాత కావాలంటే నెక్స్ట్ స్టెప్ చూసుకుంటాం. ఆలోచించుకొని ముందుకు సాగుతాం. ముందు మా కాలనీని మార్చుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ నెక్స్ట్ కావాలంటే ఆలోచించి ఆ తర్వాత ముందుకు దిగుతాం. డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోన్న ఈ సేవా కమిటీ మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వారిని పోలీసులకు పట్టిస్తోంది. అసాంఘిక కార్యక్రమాలని అరికట్టడమే తమ అంతిమ లక్ష్యమంటున్నారు. భయపడకుండా ప్రతి ఇంటికి వెళ్లి యువతను పలకరిస్తూ గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు వివరిస్తున్నారు. వాట్సాప్ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. కాలనీ వరకు మా పని అంతా మేము చూసుకుంటాం. అది మా ఏరియాలో దేని గురించి అయితే మేము ఇబ్బంది పడ్డామో, దేని గురించి అయితే మా పెంచలయ్య అనే అతను, మా నాయకుడు దేని గురించి అయితే పోరాటం చేశాడో దాన్ని మేము కొనసాగిస్తాం. అంతే విధానాన్ని బట్టి, మా ఆలోచనలు బట్టి మేము మా గ్రామంలో దీన్ని ఎలా నియంత్రించుకోవాలనే దాన్ని బట్టి మేము మాట్లాడుకుని దాని ప్రకారం ముందుకు పోతాం. అది ఎలా అనేది ఉండదు. 10 మంది మాట్లాడుకుంటాం, అందరూ మంచి సలహాను ఎంచుకుంటాం, దాని ప్రకారం
పోతాం. ఇప్పుడు భవిష్యత్తు పోగొట్టుకుంటున్నారు చాలా యువత. ఇప్పుడు చదువుకొని జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లకాయలు మైనర్ పిల్లకాయలని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ చేత గంజా మీయడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లో గైడెన్స్ ఉండాలి. మన పిల్లకాయలు ఏం చేస్తున్నారు, మన పిల్లకాయలు ఏ టైంలో ఇంట్లో ఉన్నారా లేరా, ముందు వాళ్ళ మీద ఒక అవగాహన ఉండాలి వీళ్ళకి. అలా ఇంట్లో పేరెంట్స్ గైడెన్స్ లేకపోవడం వల్ల పిల్లకాయలు విచ్చలవిడిగా తిరగడం, అలాంటి మైనర్ పిల్లకాయలని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ చేత గంజా అమ్మేయడం, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. పెంచలయ్య హత్యను ముక్త కంఠంతో వ్యతిరేకించిన స్థానికులంతా ఆర్డీటీ కాలనీ యువత చేపట్టిన సేవా కమిటీకి విస్తృత మద్దతు ఇస్తున్నారు. మొదట తమ కాలనీ మార్చుకొని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు. ఈ గంజాయి మార్గద్రవ్యాల నివారణ కోసంగా ఆర్డీటీ కాలనీ నుంచి యువతంతా కూడా పోరాటం చేస్తామని, పెంచలయ్య ఆశయ సాధన కోసంగా మేమందరం కూడా ప్రతి ఇంటి ఇల్లు తిరిగి కూడా యువత భవిష్యత్తు బాగుండాలని, గంజాయి కానీ మార్గద్రవ్యాలు కానీ ఎక్కడ కూడా నెల్లూరు కార్పొరేషన్లో శివార్లలో లేకుండా చేయడానికి కోసంగా తామందరం కృషి చేస్తామని, పోలీస్ సహకారం తీసుకుంటామని, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా సహకరిస్తారని చెప్పి కూడా వీరందరూ కూడా చెప్తున్నారు. నెల్లూరు ఆర్డీటీ కాలనీ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.